మీరు జీవితంలో ఎట్టి పరిస్థితులలోనూ ఇది నేను తప్పించుకోలేను అన్నది స్నేహం. కాదు అని మీరు అనండి. పిల్లవాడు ఉంటాడు, మొట్టమొదట వాడికి ఎవరు తెలుసు? అమ్మ ఒక్కతే తెలుసు. అమ్మయే రక్షకురాలు అనుకుంటాడు. కొంతకాలం అయిన తర్వాత అమ్మ ఏం చెప్తుంది? నాన్న, నేను కాదురా రక్షకురాల్ని, నీకు నాకు కూడా ఒక రక్షకుడు ఉన్నాడు, ఆయన నీ తండ్రి అని తండ్రిని చూపిస్తుంది. అప్పుడు వాడు నాన్నగారండి అని తండ్రి వైపుకు పెడతాడు. అయిపోతుందా? ఇంకొంతకాలం అయిన తర్వాత వీడిని అన్నరా అంటుంది. అన్న తర్వాత ఆ అన్నగారు వచ్చి ఏవో పాటలు పాడుతుంటాడు, వాడింతుంటాడు వీడింతుంటాడు. వాడు పాట పాడుతుంటాడు, వీడు నవ్వుతుంటాడు. ఆ అన్న కనపడకపోతే వీడు బెంగెట్టుకుంటాడు. ఆఖరికి కారులో వెడుతున్నప్పుడు ముందు సీట్లో చిన్న వాడింత వాడు కూర్చుంటాడు, వెనక సీట్లో నిలబడి అన్నగారు ఇంతుంటాడు, వాడు 2వ క్లాసో 3వ క్లాసో చదువుకుంటూ వాడేమో అంత్యాక్షరిలో పాటలు పాడుతుంటాడు. పాడుతుంటే ఇంత చిన్న తమ్ముడికి ఎంత సంతోషమో ఇంతోటి అన్నగారిని చూసుకుని వెనక్కి తిరిగి అన్నగారు పాడుతుంటే వీడు పెద్ద నవ్వు నవ్వుతుంటాడు. మెల్లిమెల్లిగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తెలుస్తారు. దీన్ని మించి వాడు స్కూల్కి ఎడతాడు. వెళ్ళాక ఏమిటి తెలుస్తుంది వాడికి? వాడు స్నేహం చేయడం మొదలెడతారు. మన పెద్దవాళ్ళు ఓ గమ్మత్తైన మాట ప్రయోగం చేశారు, స్నేహము అన్నారు. ఎక్కడైనా స్నిగ్ధ, స్నేహ ఇలాంటి మాటలు ప్రయోగిస్తే బీయింగ్ స్టిక్కీ అని. స్టిక్కీ అంటే అంటుకుని ఉండడం. తలకి మీరు క్యాస్టర్ ఆయిల్ అని వచ్చేది పూర్వం. మా చిన్నతనంలో ఆ ఎర్రటి క్యాస్టర్ ఆయిల్ రాసుకుంటే చాలా గొప్ప. అందుకని నువ్వు క్యాస్టర్ ఆయిల్ రాసుకోరా, బుర్ర చల్లగా ఉంటుందని వారి ఇంట్లో. అందుకని ఆ క్యాస్టర్ ఆయిల్ రాసుకుంటే అదేంటంటే కొంచెం స్టిక్కీగా, అంటే జిగురు జిగురుగా ఉంటుంది. ఆ స్నేహం జిగురు జిగురుగా ఉంటుంది, అంటే అంటుకుని ఉంటుంది. అది ఏం చేస్తుంది? ప్రభావం చూపిస్తుంది మనస్సు మీద. స్నేహితుణ్ణి సెలెక్ట్ చేసుకోవడం మీ చేతిలో ఉండదు. మీరు ఇంట్లో ఉంటారు, ఒక వయస్సు వచ్చిన తర్వాత వాడు వీధిలో తిరుగుతాడు. మీ బలం క్షీణిస్తుంది, వాడి బలం పెరుగుతుంది. వాడు 10th క్లాస్లోకి వస్తాడు, వాడు ఇంటర్మీడియట్లోకి ఎడతాడు. నీ వయస్సు 45 46కో వస్తుంది, నీకు కళ్ళజోడు వచ్చేస్తుంది, నువ్వు కొంచెం 18-25 వేసుకోవడం ప్రారంభమైపోతుంది. నువ్వు మార్నింగ్ వాక్ చేస్తే తప్ప నీ శరీరం నీకు అదుపులో లేని స్థితిలోకి వస్తుంది. నువ్వు అప్పుడప్పుడు తూలుతుంటావు, కొడుకు ఆసరా కొంచెం కావలసి వస్తుంది, వాడు బలం పెరుగుతుంటుంది. ఇప్పుడు వాడు బయట ప్రపంచంలో ఉండేటటువంటి అందరి వ్యక్తుల యొక్క మనస్థితుల చేత ప్రభావితుడవడం ప్రారంభమవుతాడు. మీరు స్నేహాలు చేయకే అంటే మీరేం ఆపలేరు. పెద్ద పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే, నువ్వు స్నేహం చేయకు, నువ్వు స్నేహాలు పట్టకో, నువ్వు మంచి వాళ్ళతో స్నేహం చేయి. వాడికి ఏం తెలుస్తుంది ఇది మంచివాడు ఇది చెడ్డవాడని? ఒక పిల్లవాడు తనంత తాను ఒక మంచివాడిని ఒక చెడ్డవాడిని గుర్తుపట్టగలిగాడు అనుకోండి. గుర్తుపట్టగలిగితే అసలు తల్లిదండ్రులు స్నేహం గురించి చెప్పవలసిన అవసరం ఏముంటుంది? ఉండదు. మీరు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పవలసినటువంటి దాన్ని ఒక గొప్ప విషయం చెప్పింది శాస్త్రం. ఏది చెప్పిందంటే, నాన్న ఒక్క విషయం తెలుసుకో, స్నేహం అనేటటువంటిది ఎలా ఉండాలంటే నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసేది కాకూడదు. అదొక్కటే పరీక్ష స్నేహానికి. ఎందుచేత? గాలి ఎప్పుడూ గాలి ఒక పువ్వు మించి వెళ్ళిపోయింది అనుకోండి, ఎంత బాగుందో గాలి అంటాడు. కొత్తగా గాలి బాగుందా ఇవాళ? ఏం లేదు, అది జాజి పందిరి మించి వచ్చింది, అందుకని ఆ గాలి చాలా బాగుంటుంది. ఒక 3 రోజుల క్రితం మరణించినటువంటి కుక్క యొక్క పార్థివ దేహం అక్కడ పడుంది కుళ్ళిపోతూ, దాని మించి గాలి వచ్చింది. గాలిది దోషమా? ఎంత దుర్గంధమో బాబోయ్ అని చెప్పి ఇలా ముక్కు మూసుకుంటాడు. ఇప్పుడు గాలి కుక్క యొక్క శరీరం మించి వస్తే మీరు భరించలేకపోయారు, జాజిపందిరి మించి వస్తే మీరు భరించగలిగారు. గాలి సంగం పెట్టుకోవడంలో దోషం వచ్చింది. సంగం పెట్టుకోవడంలో దోషం రాకుండా తల్లిదండ్రులు నేర్పగలగాలి. అది మీరు క్లాస్ తీసుకున్నట్టు చెప్తే పిల్లలు వినరు. గమ్మత్తు ఏంటంటే, మీరు చాలా క్యాజువల్గా పిల్లలతో కలిసి ఒక బాల్కనీలో కూర్చున్నప్పుడు ఒక అందమైనటువంటి ఉదాహరణ ఒకటి చెప్పి పిల్లలకి, ఒక ఇనప ముక్క ఉందిరా, దాని మీద నీళ్లు పడి కొంతకాలం నీళ్లలో ఉండిపోయిందనుకో, ఏమవుతుంది? తుప్పు పట్టేస్తుంది. తుప్పు పడితే ఏమవుతుంది? కొన్నాళ్ళకి తుప్పుగా ఇనుము విరిగిపోతుంది. విరిగిపోతే ఏమవుతుంది? ఆ ఇనుము లేకుండా పోతుంది. ఆ ఇనుముకి నిప్పు తగిలింది, ఏమవుతుంది? వంగుతుంది. ఎలా ఉపయోగపడాలో ఆ రూపంలోకి వంగుతోంది. దేనివల్ల? సంగము చేత. నువ్వు ఎంచుకోవడంలో ఉంది. నువ్వు
సమాజంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఫలానా పిల్లాడితో స్నేహం చెయ్యకు అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే దెబ్బలాట్లు వస్తాయి పిల్లలకి. వాడు తల్లిదండ్రులు ఇంట్లో చెప్పిన మాట యథార్థం కరెక్టే, కానీ వాడికి పాపం కుదరదు. అలాగా ఒక 40 మంది పిల్లల్లో 50 మంది పిల్లల్లో ఉన్నప్పుడు, ఒరే నీలాంటి వాడితో స్నేహం చెయ్యొద్దన్నారా మా అమ్మగారు, నువ్వు నాతో స్నేహం చేయకు, నువ్వు పో అన్నాడు అనుకోండి, వాడు కక్ష పెట్టుకుంటాడు. కక్ష పెట్టుకుని వీడి మీద వాడు ఏదో రకంగా ప్రతీకారానికి వస్తాడు. అది ఆ పిల్లాడికి మంచిది కాదు. మనం ఎవరో ఆ పిల్లలందరినీ బాగు చేసే ప్రయత్నంలో ఉండాలి, కానీ ఒక పిల్లవాడు చెడ్డవాడు, ఒక పిల్లవాడు మంచివాడు అని చెప్పకూడదు. అందుకే శాస్త్రం అంది, నీ పిల్లలకి నువ్వు చెప్పవలసింది ఏమిటో తెలుసా? స్నేహం విషయంలో ఎవరితో కలవడం చేత నీ జీవితం బాగుపడుతుందో, నిన్ను 10 మంది దూషించరో, నిన్ను 10 మంది ఫలానా వాడి స్నేహితుడు అని గౌరవిస్తారో అలాంటి వాడితో స్నేహాన్ని వెంటనే పట్టుకో. సిమెంట్ మీద నీరు పడింది ఏమవుతుంది? వెంటనే హార్డ్ బ్లాక్ అయిపోతుంది, గట్టి అయిపోతుంది అంతే. ఇంకా మీరు సుత్తి పెట్టి కొట్టండి, ఆ నీరు ఆ సిమెంట్ నుంచి విడిపడదు, ఇక మీరు తీలేరు. ఒక మంచి వ్యక్తి కనపడ్డాడు, వాడి వల్ల నీకు ప్రయోజనం ఉన్నది, వాడితో నువ్వు అలా అంటుకుపోతే వెంటనే ఆ స్నేహం ఇంకా విడదీయరానిదైపోవాలి, అలా పట్టుకోవండి. ఎందుకని? వాడి వల్ల నువ్వు ఉద్ధరింపబడతావు. అందుకని ఆ నీరు సిమెంటుతో కలవాలి. కలవకూడని వాడు కూడా నీకు కనపడతాడు. ఈ సెల్ఫ్ జడ్జింగ్ రావాలి. వీడు కలవకూడని వాడు, వీడు తుంటరివాడు అని టీచర్లు చెప్తున్నారు, తుంటరివాడు అని మిగిలిన పిల్లలకి తెలుసు. నువ్వు వాడిని దూరంగా పెట్టి నువ్వు క్లాస్ రూమ్లో ఉండలేవు. నువ్వేం చెయ్యాలి? వాడితో కూడా మాట్లాడాలి, వాడితో కూడా కలవాలి, వాడితో కూడా ఉండాలి. కానీ ఎలా ఉండాలి? నూనెలో పడినటువంటి నీటి బొట్టులా. ఇక్కడేమైంది? నూనెలో నీటి బొట్టు పడింది, కలుస్తుందా? కలవదు. నూనెలో లేదా నీటి బొట్టు? ఉంది, కానీ ఎప్పుడూ తన అస్తిత్వాన్ని తాను నిలబెట్టుకుంటుంది. తన చేత అవతలవారు ప్రభావితులవాలి తప్ప అవతల వారి యందు తను ప్రకాశించవలసినంత గుణము లేదు అంటే వారి గుణములు తను తెచ్చుకోకూడదు. తన గుణముల చేత వారిని ప్రకాశింప చెయ్యాలి. ఎందుకని? ఎవ్వరూ చెడ్డవారు కాదు, వారు కూడా ఉద్ధరింపబడాలి నీ స్నేహం చేత. ఆ ఔదార్యం నీకు ఉండాలి తప్ప నువ్వు గిరిగీసుకుని బతక్కు. ఇలా ఉన్ననాడు నీ వలన ఉపయోగం ఉంటుంది ప్రపంచానికి. నువ్వు నేతి గిన్నెగా తయారవుతావు. చేతిలో నేతి గిన్నె జారి రొట్టె మీద పడింది, ఏమవుతుంది? ప్రమాదం లేదు, రొట్టె మరింత రుచికరంగా తయారవుతుంది. చేతిలోది పన్నీటి గిన్నె జారి బురదలో పడింది, ఏమవుతుంది? ఇక ఉపయోగం లేదు. నువ్వు బురదలోకి పడే పన్నీటి గిన్నెగా ఉంటావో, రొట్టె మీద పడవలసిన నేతి గిన్నెగా ఉంటావో, సిమెంటు మీద పడవలసిన నీటి చుక్కగా ఉంటావో, నూనెలో కలవనటువంటి నీటి బొట్టుగా మిగులుతావో, లేకపోతే కుక్క యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి గాలిగా మారుతావో, నిన్ను నువ్వు నిర్ణయించుకోవలసి ఉంటుందిరా. ప్రతి క్షణం నేను నీ పక్కన కూర్చునేటటువంటి వయస్సు నీది కాదు, కూర్చుని చెప్పగలిగినటువంటి వయస్సు నాది కాదు. ఈ విషయాలు నువ్వు జ్ఞాపకం పెట్టుకో అని స్నేహము యొక్క ఔదార్యమును గురించి, స్నేహం జీవితాన్ని ఎలా మారుస్తుందో తండ్రి యొక్క ప్రధానమైన బాధ్యత. అందుకే 8 ఏళ్ళు దాటితే కొడుకుని స్నేహితుల్లా చూడమని చెప్పింది శాస్త్రం. 8 సంవత్సరాల తర్వాత తండ్రి ఆచార్య పదవిలోకి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడంటే ఉపనయనం చేస్తాడు, కొడుక్కి మంత్రోపదేశం చేస్తాడు. చేసిన తరువాత ఇంకా కొడుకుని కూర్చోపెట్టుకుని ఒక గురువు శిష్యుడికి ఎలా బోధ చేస్తాడో అందుకొచ్చే మనకి రామాయణాంతర్గతమైన విషయాలు, అందుకొచ్చే మనకి పంచతంత్రం, అందుకొచ్చే నీతి కథలు. ఒక్కొక్క కథ చెప్పాడా చెప్పలేదా అన్నట్టుగా చెప్తూ, కథ చెప్తున్నారు నాన్నగారని తెలియకూడదు, మాట్లాడుతున్నట్టే ఉండాలి. తెలియకుండా కొడుకు వశుడైపోవాలి. తాను మాట్లాడడం పూర్తి చేసినట్టు కొడుక్కి తెలియకూడదు. అలా మాట్లాడి తన పని మీద తాను వెళ్ళిపోవాలి. కానీ కొడుకు ప్రభావితుడు కావాలి దాని చేత. తండ్రి యందు సంస్కారం ఉంటే కొడుకుకి స్నేహం చెయ్యడంలో ఉండేటటువంటి లక్షణం ఎలా ఉంటుందో, ఎవరితో స్నేహం చెయ్యాలో వాడికి తెలుస్తుంది. అందుకే ఇవాళ సుగ్రీవుడు ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. నిజంగా ఈ మాట ఎక్కడ చెప్పబడాలి? ఈ మాట స్కూళ్ళల్లో చెప్పబడాలి, ఈ మాట కాలేజీల్లో చెప్పబడాలి, ఈ మాట కుటుంబంలో పెద్దలు తన పిల్లలకి చెప్పాలి. నాన్న చూసావా స్నేహం అంటే ఎటువంటిదో? నీ జీవితాన్ని మారుస్తుందిరా. నువ్వెంత ఐశ్వర్యవంతుడి కొడుకువి కావచ్చు, ఒక మహాపండితుడి కొడుకువి కావచ్చు, నీకు ఈశ్వరుడు రూపం ఇచ్చి ఉండొచ్చు, బలం ఇచ్చి ఉండొచ్చు, తెలివితేటలు ఇచ్చి ఉండొచ్చు. ఒక నది విశేషమైన ప్రవాహంతో ఉన్నప్పుడు ఆనకట్ట కట్టి ఆ నదీ జలాలు కాలవల్లోంచి వెడితే
కొన్ని వేల ఎకరాల పంట పండుతుంది. అదే నదీ జలాలకి ఆనకట్ట లేకపోతే ఊరి మీద పడిపోతే కొన్ని వేల మంది బతుకుల్ని నాశనం చేస్తుంది. తెలివితేటలు ఉండడం ఎంత మంచిదో ఆ తెలివితేటలు సక్రమమైన మార్గంలోకి పెట్టబడకపోవడం అంత ప్రమాదకరం. గురువు అన్నదానికి మన సమాజంలో దేనికెంత గొప్పతనం వచ్చిందంటే ఆ తెలివితేటల్ని, ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి తెలివితేటల్ని గుర్తుపట్టి ఆ తెలివితేటలు ఎవరివి ఎటువైపు ఏ కాలువలో ప్రవహించాలో నిర్ణయిస్తాడు గురువు. ధీకుల్యాహ సరణిషు పతంతి విజయతాం అంటారు శంకరాచార్యులు వారు. ఆ బుద్ధి అనే కాల్వ తవ్వుతాడు గురువు. ఆ తవ్వగలిగిన నైపుణ్యం గురువుకుంటే ఒక్కొక్క గురువు మాటకి, ఒక్కొక్క గురువు చెప్పినటువంటి కథకి, ఒక్కొక్క గురువు చెప్పిన సన్నివేశానికి చిన్నతనంలో చిన్న వయస్సులో ఉన్న పిల్లలు భావి జీవితంలో దేశానికి పనికొచ్చేటటువంటి పౌరులు అవుతారు. స్నేహానికి అర్థం ఏమిటో తెలుసా? ఎక్కడైనా కానీ నీ స్నేహితుడన్నవాడు కనపడగానే నీ కళ్ళల్లో మెరుపు కనపడాలి. అది స్నేహానికి గుర్తు. ఏమండి ఆయన కనపడగానేనండి ఎంత హడావిడిలో ఉన్నా ఓసారి వెళ్ళి మాట్లాడతారండి. ఆయన్ని చూడగానే ఎంత పొంగిపోతారోనండి, ఎంత సంతోషపడిపోతారోనండి. ఈ కళ్ళల్లో మెరుపు ఉందే, ఈ హృదయంలో ఉద్విగ్నత ఉందే, పలకరించి మాట్లాడకుండా ఉండలేని బలహీనత ఉందే, ఇది స్నేహం. ఎంత గొప్ప మాట, ఎంత పరమోత్కృష్టమైన నిర్వచనం. అంతేకాని అక్కర్లేని పనులు చేస్తూ వాడు ఎవడి దగ్గర నుంచో తెచ్చాడు కదా బైక్ అని చెప్పి ముగ్గురు మోటార్ సైకిల్ ఎక్కి అర్థం పర్థం లేకుండా 50 బస్సులు తిరిగేటటువంటి ట్రాఫిక్ రోడ్లో 70-80 కిలోమీటర్ల స్పీడుతో సడన్ బ్రేక్ వేస్తూ స్పీడ్ పెంచుతూ ఆడపిల్లలు తిరిగే కాలేజీ రోడ్ల మీద స్వైర విహారం చేసి వెనక కూర్చున్నవాడు ఎప్పుడూ జీవితంలో కూర్చొని వాడు కనుక వాడు ఢామ్ అని వెనక నుంచి కింద పడి తల పగిలిపోతే హాస్పిటల్లో తల్లిదండ్రులు ఏడుస్తూ ఇంటెన్సివ్ కేర్ మీద నించుంటే ఇవి స్నేహాలా? వాటిని స్నేహమని పిలుస్తావా? అలా నువ్వు పిలిచిన నాడు దానికి అర్థం ఉందా? అసలు అలా పిలవమని శాస్త్రం చెప్పిందా? అది అత్యంత ప్రమాదకరమైన పోకడ. మనకి ఇవాళ వచ్చిన దారుణాతి దారుణమైన విషయం ఏంటంటే ఇది స్నేహం మనం అనుకుంటున్నాం. ప్రతివాడి దగ్గర 50 రూపాయల చందా వసూలు చేసుకుని దుర్మార్గపు మాటలు చూపించే వాళ్ళందరూ ముగ్గురిని మోటార్ సైకిల్ ఎక్కి పరిగెత్తిస్తున్నట్టు సెల్యులాయిడ్ల మీద చూపిస్తున్నారు. అది చూసిన వాళ్ళందరూ స్నేహం అంటే ముగ్గురు మోటార్ సైకిల్ ఎక్కితేనే స్నేహం అనుకుంటున్నారు. ఒక్కసారి వెనకాతల స్టెఫ్నీ లేని బైక్ మించి సడన్ బ్రేక్ తెలిసి తెలియని ముందు ఉన్నటువంటి నీ వయస్సు వాడు బ్రేక్ వేస్తే తుళ్ళి వెనకవాడు వెనక్కి పడితే ఎంత ప్రమాదమో. ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రుల కళ్ళల్లోంచి జీవితాంతం ఎంత ఏడుస్తారో, వాళ్ళ జీవితాలు ఎంత మూడుబారిపోతాయో నీకు అర్థమైతే అలా నువ్వు కూర్చుని పెడతావా? అది ఒక ఉన్మాదం. దాన్ని పెద్దలైన వారు ఎవరైనా సరే నిరసించవలసిందే. దెబ్బలాడవలసిన పని లేదా, పిల్లలు మారుతారు. మీరు ఒక్కసారి నిలబెట్టండి. ఎందుకు నాన్న అది ఏమిటి, దానివల్ల ప్రయోజనం? ఒకవేళ వాడు నిన్ను నిరసించాడు, నువ్వు బెంగ పెట్టుకోకు. 1కి 4 మాటలు చెప్పు, వాడు మారి తీరుతాడు. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, వెళ్ళిపోతుంటారు తెలిసి తెలియని వయస్సు. అదేదో చాలా గొప్ప విషయం అనుకుంటారు, నాకు తెలుసు. పడిపోయినటువంటి నా స్నేహితుల యొక్క కొడుకులు కాళ్ళు చేతులు విరిగిపోయి హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్యం చేయించుకున్న వాళ్ళు నాకు తెలుసు. ఇప్పటికీ కూడా ప్రమాదవశాత్తు మంచం నుంచి కింద పడితే చంటితనంలో పాపం తల దెబ్బతిని ఏ పాప పుణ్యం తెలియని పిల్లడు పిచ్చివాడిగా ఉండిపోతే బాధపడుతున్న తల్లిదండ్రులు నాకు తెలుసు. ఎందరో ఉన్నారు ప్రపంచంలో. ఎంత ప్రమాదకరమైనటువంటి జీవితాలు ఇవాళ జీవిస్తున్నారో చూడండి. స్నేహం అంటే ఏమిటో, ఎలా ఉండాలో చూపిస్తున్నాడు రామచంద్రమూర్తి ఇవాళ. అందుకని రామాయణం ఎంతకాలం మనం చెప్పుకుంటామో, రామాయణం ఈ వయస్సు వారికి కాదు అని మనం నమ్మి ఎన్నాళ్ళు వింటామో అంతకాలం మన జీవితాలు భద్రంగా ఉంటాయి. రామాయణం అనేటటువంటిది ఒక 100 రూపాయలు పెట్టి కొనవలసిన పుస్తకం కాదు. ఇట్ ఈస్ అన్ అన్వైజ్ ఇన్వెస్ట్మెంట్. వై షుడ్ వి పర్చేజ్ ఏ రామాయణ? It is not required. We are concerned with some other writers. We are concerned only with celluloid. We are concerned only with a color television. And we are in no way connected with Ramayana. Ramayana is an outdated book. As long as you live with such a belief, so long nobody can help you. So long nobody can, that you have to purchase a Ramayana and keep it in your shelf. Allow your children to read it. When summer vacation comes, your fundamental duty is to see that your son reads Ramayana.
And whenever an occasion comes across the dining table, you must be prepared to just give an idea, an advice, and explain a story from Ramayana to your children. Unless you do it, how do you expect that your children will be able to travel in a safe path? You can't expect it. So Ramayana is vitally required to the entire society. ఎప్పటికీ సమాజానికి రామాయణం అవసరమే. రామాయణం అవసరము కాదన్న రోజు భారతీయ సమాజంలో రాకూడదు. సో ప్రవచనంలో పొరపాటున ఒక్కొక్కసారి గబుక్కుని నేను ఎక్స్టెంపోర్గా ప్రయోగించకూడని భాష మాట్లాడితే నన్ను క్షమించండి. దిక్కుమాలిన ఆవేశం ఒకటి ఉండిపోతుంటుంది నాకు, అది అప్పుడప్పుడు అలా పలికించేస్తుంటుంది. సో ఎందుకంటే యూస్లెస్, అవుట్ డేటెడ్. ఈ మాటలు వింటే ఎంత బాధగా ఉంటుందో. ఏదో అవుట్ డేటెడ్ రా, ఏది యూస్లెస్. అలా అని నువ్వు యూస్లెస్ అవుతున్నావు, నువ్వు అవుట్ డేటెడ్ అవుతున్నావు, నువ్వు ప్రమాదాన్ని కౌగిలించుకుంటున్నావు. చిత్రం ఏంటంటే ద్వాపర యుగం చివరి దగ్గరికి వచ్చేటప్పటికీ వ్యాస భగవానుడు వేదాంతర్గతమైనటువంటి 3 రుణములనే కాకుండా 4వ రుణాన్ని ప్రతిపాదన చేశాడు. ఇది వ్యాసుడు మొట్టమొదట ఆచరించి చూపించాడు. ఎందుకని అంటే మీరు వ్యాసుడి గురించి విన్నప్పుడు విన్నారు, ఎక్కడెక్కడ కష్టం వస్తుందో అక్కడక్కడ ముందు పెడతాడు వ్యాసుడు. ఒక ఉత్సవం జరుగుతున్నప్పుడు వ్యాసుడు వెళ్ళాడా వెళ్ళలేదా వదిలిపెట్టండి. ఒక పుణ్యకార్యం జరుగుతున్నప్పుడు వ్యాసుడు వెళ్ళాడా వెళ్ళలేదా వదిలిపెట్టండి. కష్టం వచ్చింది, అక్కడ వ్యాసుడైనా ఉంటాడు, కృష్ణుడైనా ఉంటాడు, విదురుడైనా ఉంటాడు. చాలా చోట్ల కృష్ణుడు విదురుడు ఉంటారు. ఉంటే ఇంకా వ్యాసుడు ఉండడు, ఎందుకంటే కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు లేకపోతే వ్యాసుడు ఉంటాడు. వ్యాసుడు కృష్ణుడు కూడా లేకుండా విదురుడు ఒక్కడే ఉంటే సంఘటనని ఆపలేడేమో, కానీ అది పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి కారణమవుతుంది. ఆ విషయాలు ఇతర ప్రసంగాల్లో మీరు ఎక్కడ ఒక్కడ చూద్దురు కానీ. కాబట్టి ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వ్యాసుడు వెడతాడు. తాను ప్రతిపాదించిన 4వ రుణాన్ని తానే తీర్చి చూపించాడు. మళ్ళీ 2వ వాడు అలా తీర్చుకున్నవాడు ఎవరు అంటే పాండురాజు. అందుకే అంతటి ధర్మాత్ములైన కుమారులను పొంది ఎప్పటికీ శాశ్వతమైన కీర్తి ప్రతిష్టల్ని పొందాడు. 3వ వారెవరు అంటే విదురుడు ఆ పని చేశాడు. ఏది 4వ రుణం అంటే వేదము చేత ప్రతిపాదింపబడిన రుణములు 3. యథార్థమునకు పితృరుణము, ఋషి రుణము, దేవరుణము అని 3 రుణములు. పితృరుణం దేని చేత తీరుతుంది అంటే తండ్రి తనను కన్నట్టే తాను కూడా సంతానమునకు జన్మనివ్వాలి. అలా జన్మనిస్తే తాను పితృరుణం నుంచి విముక్తుడవుతాడు. 2వది ఋషి రుణం. ఋషులు మనకి ధర్మం చెప్పడం కోసం మనం విశాలమైనటువంటి హృదయం కలిగి సమాజము యొక్క వికసనము కొరకు, సమాజ హితము కొరకు ప్రవర్తించడానికి వీలుగా మనకి ఎంతో వాంగ్మయాన్ని ఇచ్చారు. కనీసంలో కనీసం ఆ వాంగ్మయాన్ని కొని తెచ్చి ఇంట్లో పెట్టాలి. పూజామందిరంలో ఎలా నమస్కారం చేస్తావో అలా ప్రతిరోజు నువ్వు చదివినా చదవకపోయినా రామాయణం దగ్గరో, భారతం దగ్గరో, భాగవతం దగ్గరో ఒక నమస్కారం చెయ్యాలి. నీ ఇంట ఎన్ని వస్తువులు ఉన్నాయన్న దానితో పాటుగా నీ ఇంటి గూట్లో కనీసం రామాయణ, భారత, భాగవతములు కనపడతాయా అన్నది ఒక ప్రధానమైన విషయం. కొన్ని పుస్తకాలు ఉండాలి, ఎప్పుడో అప్పుడు నువ్వు చదవాలి. అది ఋషి రుణం తీరడానికి కారణం. ఇంకా కొద్దిగా భగవంతుడు ఏదైనా ప్రజ్ఞ ఇచ్చినా, లేదా అది ఇచ్చినా ఇవ్వకపోయినా నేను రుణం తీర్చుకుందామని ఉత్సాహం పొందినా, నువ్వు ఒక్కరినో ఇద్దరినో కనీసం భార్యాబిడ్డల దగ్గరైనా రామాయణ, భారత, భాగవతాల యొక్క ప్రస్తావన చేసి మాట్లాడాలి. దాని చేత ఋషి రుణం తీరుతుంది. 3వది దేవరుణం. దేవతల యొక్క రుణం తీరాలి అంటే ప్రతిరోజు గృహదేవతలకి పూజ చెయ్యాలి. యజ్ఞయాగాది క్రతువులు చేసి అగ్నిముఖంగా హవిస్సులు ఇవ్వాలి. కానీ ఈ 3 మాత్రమే కాదు సుమా, కలియుగంలో ఈ 3టిని మించినటువంటి పెద్ద రుణం ఒకటి ఉన్నది అని వ్యాసుడు ద్వాపర యుగం చివరిలో ప్రతిపాదన చేశాడు. కలియుగంలో మనుష్యులు ప్రధానంగా ఈ రుణాన్ని కూడా తీర్చుకోవాలి. ఏదా రుణం అంటే మనుష్య రుణం. అందుకే పాండురాజు ద్వారా ప్రతిపాదన చేశాడు ఆదిపర్వంలో. కుంతీదేవితో మాట్లాడుతూ అంటాడు, నేను 3 రుణాలు తీరే, 4వదైనటువంటి పితృరుణం తీర్చుకోలేదు, సంతానాన్ని పొందలేదన్నాడు. పాండవులు తనకి ఇంకా పుత్రులుగా జన్మించక ముందన్నమాట. మనుష్య రుణం తీరాలి అంటే సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి నిలబడగలగాలి. అది అన్నిటికన్నా చాలా గొప్ప విశేషం. శుభకార్యాలైతే వెడతా, ఉత్సవాలైతే వెడతా, మంచి అయితే వెడతా. అవతల వారికి ఇబ్బంది వచ్చింది, నాకేం సంబంధం లేదు, నేనేం మాట్లాడను, అసలు దాని గురించి అడగను కూడా. చాలా దారుణమైన జీవన విధానం. అలా బ్రతకద్దు, అది జీవితం కాదు.
అలా ఉండడం హేయమైనటువంటి విషయం, నీచమైన విషయం. మనిషిగా బ్రతుకుతున్నవాడివి సాటి మనిషి కష్టంలో ఉంటే కనీసం పలకరించడమైనా నేర్చుకో. అది పలకరించడానికి, ప్రస్తావించడానికి కూడా నీకు అహంకారం అడ్డొస్తే పతనమైపోయేది నువ్వే. కాబట్టి ఆ 4వ రుణం విషయంలో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని యావత్ మనుష్య కోటికి ప్రతిపాదన చేసిన మహాపురుషుడు వ్యాస భగవానుడు. దాన్ని ఆచరించి చూపించిన వాడు విదురుడు. అందుకే భారతంలో వ్యాసుడి తర్వాత, పాండురాజు తర్వాత మనుష్య రుణాన్ని తీర్చుకోవడంలో అంత ప్రజ్ఞాపాఠవములను ప్రదర్శించి అంత ఉత్సుకత చూపించిన వాడు విదురుడు. నిజానికి విదురుడు ఇంత కష్టపడాలా? దుర్యోధనుడికి తెలిస్తే, ధృతరాష్ట్రుడికి తెలిస్తే, వాళ్ళు వేసిన పన్నాగం బయటికి తెలిసిపోతోందని ఎంత ప్రమాదం వస్తుంది. తండ్రి లేని పిల్లలే, ధర్మం కాపాడపడాలే, వీళ్ళు మాత్రం తన పిల్లల కిందకి రారా? అయినా మనుష్య రుణము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎక్కడ ధర్మం ఉందో, ఎక్కడ రక్షణ లేదో, ఎక్కడ అమాయకత్వం ఉందో, ఎవరి పక్కన తాను నిలబడకపోతే ఆయన తనంత తాను తనని రక్షించుకోవడంలో శక్తి కలిగిన వాడు కాడో అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. పాండవులు పిల్లలు, కుంతీదేవి విధవ, ఏం తెలుసు పాపం? వాళ్ళ పక్కన నిలబడాలా, వీళ్ళ పక్కన నిలబడాలా? ఇక్కడ ప్రభు కార్యం చేసిన ధృతరాష్ట్రుడి పక్కన నిలబడినా, ఇక్కడ కొడుకుల పక్కన నిలబడినా కూడా ధర్మమే అని బుకాయించచ్చు విదురుడు. కానీ ఏది ధర్మము అన్నదానికన్నా ధర్మ సూక్ష్మము ద్వారా ధర్మ నిర్ణయాన్ని చేసి ధర్మము కొరకు నిలబడగలిగిన ప్రజ్ఞావంతుడు విదురుడు. కనుకనే విదురుడి పాత్ర, విదురుడి యొక్క వైశిష్ట్యానికి, విదురుడి వ్యక్తిత్వానికి మహాభారతంలో అన్యాపదేశంగా పట్టాభిషేకం చేశారు. ఆయన చక్రవర్తి కాకపోవచ్చు, కానీ గుణముల చేత పట్టాభిషిక్తుడు, మహానుభావుడు. అందుకే వ్యాసుడంతటి వాడు విదురుణ్ణి పుత్రా అని పిలుస్తూ ఉంటాడు భారతంలో. అటువంటి సమున్నతమైన స్థాయికి చేరాడు. కృష్ణ భగవానుడంతటి వాడు పరవశించిపోతాడు విదురుడి పేరు చెప్తే చాలు. కనుక అటువంటి విదురుడు అనితర సాధ్యమైన కార్యాన్ని సాధించాడు. నేను ఎందుకు ఒక్క విషయాన్ని 10 మార్లు నొక్కి చెప్తున్నాను అంటే, మహాభారతాన్ని ఒక వ్యక్తిపరంగా నేను పరిశీలించడానికి, సాహసం చేయడానికి కారణం, దాని ద్వారా జీవితంలో మనం ఏది నేర్చుకోవాలో అది నేర్చుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలన్నది నా తాపత్రయం. యథార్థానికి ఈ మనుష్య రుణం లాంటి వాటి విషయంలో నాకన్నా 1,000,000 రెట్లు పైనున్నవారు మీ అందరూ. నేను స్వార్థపరుణ్ణి, నేను అటువంటివి చేసి ఉండకపోవచ్చు. కానీ మహాభారతాన్ని మీకు చెప్పడం అన్న పేరుతో నేను నేర్చుకోవడం నా ప్రధాన కర్తవ్యం. అంతేగాని మీరు చెయ్యని వారు మీకు చెప్పాలన్నది నా ఉద్దేశ్యం కాదు. కాబట్టి అంత గొప్పగా మనుష్య రుణం గురించి ప్రతిపాదించాడు, ఆచరించాడు, చూపించాడు వ్యాసుడు చెప్పిన దాన్ని. ఇక ఎప్పుడైతే ద్రుపద మహారాజు గారికి పాండవులు అల్లుళ్ళైపోయారని తెలిసిందో, ద్రౌపదీదేవికి 5గురు భర్తలయ్యారని తెలిసిందో, మత్స్యయంత్రం కొట్టినవాడు అర్జునుడే అని తెలిసిందో, కర్ణాదులను ఓడించి తరిమి కొట్టిన వాళ్ళు పాండవులే అని తెలిసిందో, ఇప్పుడు పాండవులకి యజ్ఞకుండము నుంచి ఆవిర్భవించినటువంటి దృష్టద్యుమ్నుని యొక్క బలం కూడా చేకూరింది అని తెలిసిందో, కృష్ణార్జునులు బలరాముడు సాత్యకి, కృష్ణుడు బలరాముడు సాత్యకి కూడా పాండవుల పక్కన చేరిపోయారని తెలిసిందో, పాండవులు రోజు రోజుకి బలపడిపోతున్నారన్న వార్త గూఢచారుల ద్వారా దుర్యోధనుడు తెలుసుకున్నాడు. అప్పటి వరకు వీరుడు కూడా ఎక్కడ వాళ్ళు క్షేమంగా ఉన్నట్టు చెప్పలా, ఆ తర్వాత చెప్పలా. మనం తెలుసుకోవాలి భారతం చదువుకుని. భారతం చదువుతూ విదురుడు ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడా చెప్పలా. చెప్పకుండా ఎంత సాహసం చేసి రక్షించాడు. ఇది కదా జీవితం అంటే అని పరిశీలించాలి. కాబట్టి ఇప్పుడు వెంటనే దుర్యోధనుడు ఉలిక్కిపడ్డాడు. శత్రుబలం పెరిగిపోతోంది. కాబట్టి పాండవులు అలా వృద్ధిలోకి రావడానికి వీల్లేదు. ఎలాగైనా పాండవుల్ని మట్టు పెట్టాలి. ఎలా మట్టు పెట్టాలి అంటే, మొట్టమొదట ద్రౌపదీదేవిని ఆధారం చేసుకొని 5గురికి భర్త కనుక ఆమె యందు అందరి పట్ల సమభావం లేని స్థితిని కల్పించాలి. కానీ అది పరమశివ వరం, అది సాధ్యం కాదు. పాండవులకు కుంతిసుతులకు మాద్రిసుతులకు భేదం కల్పించాలి, అది సాధ్యం కాదు. భీమార్జునులకు కల్పించాలి, అది సాధ్యం కాదు. కృష్ణుణ్ణి బలరాముణ్ణి పాండవుల్ని వేరు చెయ్యాలి, అది సాధ్యం కాదు. ద్రుపదుడికి పాండవులకు భేదం కల్పించాలి. కర్ణుడు అన్నాడు, ఎందుకంత ఆలోచన? ఇంకా అంత బలాన్ని సమకూర్చుకోలేదుగా. ద్రుపదుడికి అల్లుళ్ళు అంతే కదా, దృష్టద్యుమ్నుడు పక్కన చేరాడు, కృష్ణుడు బలరాముడు సాత్యకి అంతే కదా. నేను ఒక్కడను చాలనా?
యుద్ధానికి వెళ్ళి యుద్ధం ప్రకటిద్దాం, అక్కడ తప్పించుకున్నారు, ఇక్కడ మట్టు పెట్టేద్దాం, వచ్చేద్దాం, అఖండ భూమండలాన్ని ఎలుకో. ఏమిటో అంత తేలిగ్గా చెప్పేస్తుంటాడు కర్ణుడు ఎప్పటికప్పుడు. ఆయన తాపత్రయం ఏమిటంటే ఎప్పుడూ కూడా అర్జునుడితో యుద్ధం చేసే అవకాశాన్ని కల్పించుకోవాలి. కల్పించుకుంటే అర్జునుడిని గెలిచేస్తాను, శాశ్వతమైన కీర్తి పొందేస్తాను అనుకుంటాడు తప్ప నిజంగా అర్జునుడి జోలికెడితే దీపం మీద వాలిన శలభాన్ని అని తెలుసుకోలేడు. ఇది కర్ణుడి యొక్క ధూర్తతనం. కర్ణుడు ఏదైనా చెప్పగానే దుర్యోధనుడు వింటాడు. అందుకని గబగబా ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళాడు. పాండవులు బ్రతికున్నారు. నాన్న మీకు తెలుసా, వాళ్ళు అపారమైన బలాన్ని సమీకరించుకున్నారు, కాబట్టి తొందరపడి యుద్ధానికి వెళ్ళిపోవాలి. ఈ మాట నీకు చెప్పాలని ఎప్పటి నుంచో చూస్తున్నా, కానీ నువ్వు ఏకాంతంగా దొరకవు. ఎందుకు దొరకవు అంటే ఎప్పుడూ నీ పక్కన విదురుడు ఉంటాడు, ఎప్పుడు ఏదో చెప్తూ ఉంటాడు, నువ్వు ఎప్పుడూ ఏదో వింటూ ఉంటావు. అసలు ఆ విదురుడు లేకుండా నువ్వు దొరకవా మాకు? అసలు నువ్వు ఏకాంతంగా మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వవా? ఇన్నాళ్ళకి విదురుడు లేకుండా దొరికావు అంటే మీకేమర్థం అవుతోంది? దుష్ట స్వభావం ఉన్న వాళ్ళు ఎవరి పొడగెట్టక బతుకుతూ ఉంటారో వాడు ధర్మాత్ముడని వేరే చెప్పాలా? దుష్టులకు వైరి ఎవరవుతాడు? సన్మార్గంలో ఉన్నవాడు అవుతాడు. సన్మార్గంలో ఉన్నవాడికి వైరి ఎవరవుతాడు? దుర్మార్గుడు అవుతాడు. దుర్మార్గులందరికీ కూడా వైరి పాండవులు, దుర్మార్గులందరికీ కూడా వైరి విదురుడు. ఆ విదురుడు ధృతరాష్ట్రుడి పక్కన ఉండగా రారు వాళ్ళు. ఎందుకంటే విదురుడి పక్కన ఉండగా వచ్చారనుకోండి, నోరు ముయ్యండి ఏమిటా మాట్లాంటాడు. మంత్రి, ఆయనకి అధికారం ఉంది, అందుకని ఆయన లేనప్పుడు రావాలి. అందుకని వెళ్ళారు ధృతరాష్ట్రుడి దగ్గరికి. వెళ్ళి ఎప్పటి నుంచో చూస్తున్నాం నీకు చెప్పాలని, కానీ అవకాశం దొరికితే కదా. ఇవాళ విదురుడు లేడు నీ పక్కన, అందుకు చెప్పడానికి వచ్చాం, సావధానంగా విను. పాండవుల యొక్క ప్రజ్ఞాపాఠవాలు ఇలాగే పెరిగిపోతే వాళ్ళని నిగ్రహించగలిగినటువంటి శక్తి మనకుండదు. వాళ్ళు ఈ అఖండ భూమండలాన్ని పరిపాలిస్తారు. అందుకే నా మాట విని అనుజ్ఞని కర్ణుడితో కలిసి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని మట్టు పెడతానన్నాడు. అనగానే దుర్యోధనుడు అన్నాడు, తొందరపడకు తొందరపడకు తొందరపడకు, ఎప్పుడూ నా పక్కన విదురుడు కూర్చుంటుంటాడు, విదురుడు మాట్లాడుతుంటాడని కదా నువ్వు అన్నావు. నీకు ఒక విషయం చెప్తాను చూడు, విదురుడు చెప్పినవన్నీ వింటాను, కానీ ఏదీ పాటించను. ఆయన ఎంత దుర్మార్గుడో చూడండి. మరి విదురుడిని ఎందుకు పక్కన పెట్టుకుంటాడు అంటే సోదర సంబంధమైన బలహీనత ఏ కారణానికైతేనే జీవితంలో ఒక ఉత్తముడితో సంబంధం తెగకూడదు, అది నిలబెట్టుకోవాలి. అదొక్కటే ధృతరాష్ట్రుడి పుణ్యం. ఒకప్పుడు మీరు ఎదర చూద్దురు కానీ పంపించేసిన వాడు వెనక్కి తెచ్చుకున్నాడు. విదురుడు లేకపోతే ఉండలేడు. తిట్టినా మాట్లాడినా ఏం చెప్పినా వింటాడు. ఆయన ఏం పాటించడని విదురుడికి తెలుసు, కానీ విదురుడు చెప్తుంటాడు. ఆ విదురుడితో స్నేహం పెంచుకున్నాడు కదూ. అందుకే దివ్య చక్షువులనిచ్చి విశ్వరూప సందర్శనం చేసే యోగ్యతనిచ్చాడు కృష్ణ పరమాత్మ. సత్సంగం అంత గొప్పది. జీవితంలో ఏదైనా పోని సత్సంగం పోకూడదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు మొహముద్గరంలో. కాబట్టి ఆ విదురుడికి చెప్తాను, మళ్ళీ విదురుడికి చెప్తానంటావు. విదురుడు పాండవ పక్షపాతి కదా, విదురుడికి చెప్తే వింటాడా? వద్దంటాడు. మరి విదురుడికి చెప్పడం ఎందుకు అంటే కాదు కాదు విదురుడికి చెప్పాలి. విదురుడికే కాదు భీష్మద్రోణులకు కూడా చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తారో ఆలోచిద్దాం, ఆలోచించి మనం నిర్ణయం చేద్దాం. ఎందుకు ఇలా అంటాడు ధృతరాష్ట్రుడు అంటే ఆయనకుండే భయం ఆయనకుంది. ఎందుకంటే ధృతరాష్ట్రుడు రాచపదవిలో ఉన్నాడు. రాజు ఒక కార్యాన్ని చేసేటప్పుడు మంత్రిని సంప్రదించాలి. విదురుణ్ణి సంప్రదించకుండా సరే యుద్ధానికి వెళ్ళండి అన్నాడు అనుకోండి, భీష్మద్రోణులు ఎందుకు ఎడతారు? విదురుడి అనుమతి లేదు. విదురుడి అనుమతి లేకుండా ఎవరెళ్ళమన్నారా గుడ్డిరాజా, మేము వెళ్ళమంటారు. భీష్మద్రోణులు నిలబడకపోతే ఎలా యుద్ధం గెలుస్తారు? భీష్మద్రోణుల అండ పాండవులకుంటే గెలుస్తారా? కౌరవులు అందుకని గెలవరు. వద్దు అంటే తన కొడుకు వినడు. ఆ మాటలేవో భీష్మద్రోణులు విదురులు చెప్పాడు అనుకోండి, తాను వద్దన్నాడన్న గొడవ కొడుకు దగ్గర ఉండదు. అమ్మో ఆయనెంత తెలివైనవాడు. ఒక్క మాట మాట్లాడితే దాని వెనక ఎన్ని చెయ్యొచ్చో అంత బాగా ఆలోచిస్తాడు. కళ్ళంటే లేవు కానీ కుతంత్రానికి చాలా పెద్ద బుద్ధి. కాబట్టి విదురుణ్ణి పిలిచిన తర్వాత విదురుడు సరే అంటే భీష్మద్రోణులు సరే అంటారు. భీష్మద్రోణులు సరే అంటే దుర్యోధనుడి పక్కన నిలబడతారు. తన కొడుకు క్షేమానికి భంగం రాదు. అప్పుడు పాండవులు పోతారు. ఇది కుట్ర. అందుకని విదురుణ్ణి పిలుస్తారు. విదురుడికి చెప్తా. విదురుడికి చెప్పినంత మాత్రం చేత పాండవుల క్షేమాన్ని నేను కోరుతున్నాను నువ్వు అనుకోకు. నాకు నీలాగే వాళ్ళు ఎప్పుడు పాడైపోతారా అని ఎదురు చూస్తున్నా, కానీ లాఘవంగా సాధించాలి.
అది నాకున్న ఓర్పు, అది నాకున్న నేర్పు. నువ్వు ఇంకా పిల్లవాడివి కాబట్టి తెలియదు, నేను చెప్తే వినడు, మూర్ఖుడు. ఆయనకి తెలుసు మూర్ఖుడు కొడుకన్న విషయం, కానీ పుత్ర వ్యామోహం. కాబట్టి విదురుణ్ణి పిలుస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు ఎక్కడికి పోతారు? ఆ విదురుడు వచ్చాడు. ఏమి నన్ను పిలిచావు అన్నాడు. ఏమీ లేదు, పాండవులు క్షేమంగా ఉన్నారట, దుర్యోధనుడి శత్రుశేషం ఉండకూడదు కదా అంటున్నాడు, యుద్ధం చెయ్యాలంటున్నాడు. ఏం చేస్తే బాగుంటుంది? భీష్మద్రోణాదుల్ని కూడా రప్పిద్దాం. పెద్దలు భీష్మద్రోణాదుల్ని రప్పించారు. వెంటనే భీష్మద్రోణులు అన్నారు, నీకు బుద్ధి ఉందా? పెద్దవాడివి, నీకు పాండుపుత్రులొకటి కౌరవులొకటే, ఇద్దరూ సమానం కాదు, ఇద్దరూ రెండు కళ్ళు కాదు. వాళ్ళు ఏ కారణం చేతనో బతికి బట్ట కట్టి అంత క్షేమకరమైన స్థితిలో ఉన్నారు. రత్నాల్ని మణుల్ని ఇచ్చి బహుమానాలు పంపించి ద్రుపదుడికి నీ యొక్క అభివాదం తెలియచేసి వాళ్ళని వెంటనే ఇక్కడికి పిలిపించి ధార్మికంగా అర్ధరాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి, అర్ధరాజ్యాన్ని ఇచ్చిన తరువాత మళ్ళీ ఏ ఇబ్బంది రాకుండా కౌరవులు పాండవులు సంతోషంగా కలిసిమెలిసి బ్రతికేటట్టు ఏర్పాటు చేయి. దానివలన నీ పెద్దరికం నిలబడుతుంది. కళ్ళ ముందు పిల్లలు దెబ్బలాడుకోరు. పిల్లలు దెబ్బలాడుకోకుండా యుద్ధం చేసుకుని చచ్చిపోకుండా ఉన్న సామ్రాజ్యాన్ని విభాగం చేసుకుని ఎవరి పెంపుతో వాళ్ళు సంతోషంగా ఉంటారు. పెద్దవాడు చెయ్యవలసిన పని ఇది. కాబట్టి నువ్వు ఈ పని చెయ్యి అంటే దుర్యోధనుడు అంగీకరించడానికి సిద్ధంగా లేడు. అప్పుడు వెంటనే విదురుడు జోక్యం చేసుకుని భీష్మద్రోణాదులను ఆపి అన్నాడు, ఇప్పటికే బాగా చీకటి పడింది కాబట్టి సభ వాళ్ళందరూ ఇంటికి వెళ్ళాలి కనుక రేపు మళ్ళీ సాయంకాలం 7 గంటలకు కూర్చుందాం, అప్పుడు నేను మాట్లాడడం మొదలు పెడతాను ధృతరాష్ట్ర మహారాజా అన్న తర్వాత రేపు సాయంకాలం 7 గంటలకు కూర్చున్నాక విదురుడు మాట్లాడు.